అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని అక్కయ్యపాలెం సాదిఖానాల జీవో నెంబర్ 388 ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం చేరువ చేసే విధంగా అహర్నిశలు శ్రమించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కలిగే విధంగా పట్టాల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల భూ హక్కుకు సంబంధించి, భూ పట్టాలకు సంబంధించి ఉన్న సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సుమారు 360 మందికి వారి ఇళ్ల పట్టాలపై సంపూర్ణ హక్కులు కలిగిస్తూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సేల్ డీడ్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ సేల్ డీడ్స్ అందించే క్రమంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సుమారు 95,000 గజాల్ని, అంటే మనందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉంటుందనేది. ఏదైతే మనం ఈరోజు అందించామో ఆ భూమి విలువ సుమారు 250 కోట్ల రూపాయలు. ఈరోజు అర్బన్ ప్రాంతంలో ఇదంతా కూడా సీతమ్మధార, గోపాలపట్నం ఏరియా అంతా పూర్తిగా అర్బన్ ప్రాంతం. 60,000 నుంచి 1,20,000 గజం ఉన్న ప్రాంతం. 250 కోట్ల రూపాయలు భూమికి సంబంధించి పేదవారందరికీ కూడా ఈరోజు హక్కు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన రెవెన్యూ అధికారులకి, విఆర్ఓలకి, సచివాలయ సిబ్బందికి, అన్నిటికంటే కూడా ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, నాయకులకి అందరికీ కూడా ప్రజల పక్షాన ప్రజా సమస్య కోసం పరిష్కరించడం కోసం కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకి, కులాలకి, మతీలకు అతీతంగా పేదవాడి సొంతింటి కళని నిజం చేయాలి. అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సొంతింటి కళని నిజం చేసి ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెముల కళ్ళల్లో ఆనందాలను నింపాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఇంకా ఎవరికైనా సొంతింటి కళకి సంబంధించి పెండింగ్ ఉంటే అది నిరంతర ప్రాసెస్. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. గత గవర్నమెంట్ మాదిరి ఇదో షరతులతో కూడిన ప్రక్రియ కాదు, నిరంతర ప్రక్రియ. కాబట్టి ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాకపోతే మా కార్యాలయానికి కానీ, మీ స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ సందర్శిస్తే తప్పకుండా మీ సొంతింటి కళ నిజం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.